ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ హిల్స్ కాలనీలో అత్యంత కిరాతకంగా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి భార్యని చంపటమే కాకుండా హెక్సా బ్లేడ్ తోటి పార్ట్లుగా బాడీని కోసేసి దాన్ని 3 బ్యాగుల్లో పెట్టుకుని తీసుకువెళ్ళి మూసీలో వేసేసినటువంటి పరిస్థితి. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యని అత్యంత క్రూరంగా కిరాతకంగా హత్య చేశాడు. ప్రస్తుతం అదే ఇంటి దగ్గర మనం ఉన్నాం, కింద ఉన్నాము. యాక్చువల్లీ పైన 3rd ఫ్లోర్లో 2nd ఫ్లోర్లో వాళ్ళు ఉంటారంట. ఇక వాళ్ళు కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా వెకేట్ చేసేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఎవరు మాత్రం ఉంటారు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో, అందుకనే వాళ్ళు వెకేట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఆమెతో మాట్లాడదాం మళ్ళీ. ఈ పైకి వెళ్ళేటువంటి దారి ఇది చాలా చిన్నగా, అసలు జస్ట్ ఒక మనిషి పట్టేంత గ్యాప్ మాత్రమే ఉంది ఇక్కడ. ఇప్పటికే 1st ఫ్లోర్లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. ఎందుకంటే ఇది శనివారం నాడు జరిగింది ఈ మర్డర్. ఆ రోజు అమావాస్య అని చెప్పేసి, అమావాస్య కాబట్టి ఇంక ఇంట్లో మేము ఉండమని చెప్పేసి సామాను ఎక్కడదక్కడ సామాను కూడా వదిలేసి మరీ వెళ్ళిపోయారని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారని. ఇప్పుడుగా కింద వాళ్ళు కూడా ఖాళీ చేస్తున్నారు. ఒకసారి పైకి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, బహుశా ఆ అమ్మాయివే చెప్పులు అనుకుంటా. కింద ఒకసారి చూడొచ్చు చెప్పులు మనం. ఇదిగోండి, ఇదే ఇల్లు. స్వాతి అలియాస్ జ్యోతి అలాగే మహేందర్ రెడ్డి ఇద్దరు లాస్ట్లో ఉన్నటువంటి ఇల్లు. జస్ట్ 1.5 మంత్ వచ్చింది వాళ్ళు ఇక్కడికి వచ్చి, అంతే టైం అయింది. ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉన్నారంట. ఫస్ట్ స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో 24లో మ్యారేజ్ అయింది. పెళ్ళైన కొత్తలో కొద్ది రోజులు ఇక్కడ ఉన్నారంట, ఇదే ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే కాలనీకి, వేరే ఏరియాకి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 1.5 మంత్ ముందే ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. ఇప్పుడు అమ్మాయి 5 మంత్స్ ప్రెగ్నెన్సీ అంట. ఇంకొక 2 డేస్లో 3 డేస్లో అమ్మాయికి 6 మంత్స్ వస్తాయని చెప్పి కింద వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అంటే అతను భార్యతో పాటు లోపల ఉన్నటువంటి బేబీని కూడా చంపేశాడు అనమాట. అంటే ఇద్దరిని చంపినట్టు 2 ప్రాణాలు తీశాడు. ఎంత దుర్మార్గమో మీరే చెప్పండి. యాక్చువల్లీ చిన్న చిన్న గొడవలు అయ్యేవి తప్ప పెద్ద భారీ స్థాయిలో, మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఎప్పుడైతే గొడవలు చూడలేదని కింద వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంతకుముందు కాకపోతే అతని మీద 498A కేసు పెట్టారని చెప్తున్నారు. సో 498A కేసు పెట్టిన తర్వాత కొద్ది రోజులు మళ్ళీ గొడవ పడి మళ్ళీ కలిసే ఉంటున్నారు అయినా కూడా ఇద్దరు. తర్వాత ఈ మధ్యకాలంలో ఆ కేసు కూడా ఆమె వాపస్ తీసుకున్నారని, ఆ తర్వాత అతను ర్యాపిడో నడిపిస్తాడంట. పెద్దగా మరి అంటే చదువుకోలేదా, చదువుకుని కూడా ర్యాపిడో నడిపిస్తున్నాడో తెలియదు. ఆమె కూడా బ్యూటీషియన్ కోర్స్ చేసిందంట. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోసం కూడా ఆమె కట్టిందంట. చదువుకోవటం అంటే చాలా ఇష్టం అని చెప్తున్నా. జస్ట్ 22 ఇయర్స్ ఉంటుందంట ఏజ్ కూడా. తర్వాత అతనికి 27 ఇయర్స్ అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇద్దరు ఇంటి పక్క ఇల్లే. వికారాబాద్లో ఇద్దరిది పక్క ఇల్లే. కామారెడ్డి అనే ఏరియాలో, కామారెడ్డి కూడా అంట. సో ఇద్దరిది పక్క ఇల్లు. చాలా సంవత్సరాలు లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించి పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది. ఆ అమ్మాయి ఏమో యాదవ కులానికి సంబంధించినటువంటి అమ్మాయి, ఆ అబ్బాయి ఏమో రెడ్డి కులానికి సంబంధించినటువంటి అబ్బాయి. వీళ్ళింట్లో ఇద్దరు కూడా ఒప్పుకోలేదంట. చాలాసార్లు పంచాయతీలు అయినాయి, పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళారని చెప్తున్నారు. ఎవరు చెప్పినా కూడా ఆ అమ్మాయి వినలేదంట. ఇతన్నే పెళ్లి చేసుకున్నాను, అతను కూడా ఈమెనే చేసుకుంటానని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత నుంచి ఇమ్మీడియట్గా వీళ్ళు గొడవలు, చిన్నగా గొడవలు అవి ఇంకా కామన్గా అందరి ఉండేలాగానే ఉన్నట్టున్నాయి. బట్ తర్వాత అవి చిలికి గాలివానాయి. మరి ఆ రోజు 27వ తారీఖు, అంటే ఈ నెల 27వ తారీఖు, ఇంకొక 2 డేస్ తర్వాత ఆమె హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది, చూపించుకోవాలి, నేను ఇంటికి వెళ్తాను అంటే, ఇంటికి వెళ్తే ఇంక అక్కడే ఉండిపో, రావద్దు అని అన్నాడని. దానికేమో అమ్మాయికి ఇష్టం లేదు. ఎందుకంటే అందరినీ ఎదిరించి ఇష్టం లేకపోయినా సరే పెళ్లి చేసుకుంది కాబట్టి ఇంట్లో వాళ్ళకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, ఇతనికి దూరంగా వెళ్ళిపోవటం కానీ అమ్మాయికి ఇష్టం లేదు. చావైనా బ్రతికైనా అతనితోనే ఉండాలని చెప్పి నిర్ణయించుకుంది. ఆ కారణంతో అతను కొట్టినా తిట్టినా, ఇద్దరు గొడవలు పడినా కూడా సర్దుకుని అమ్మాయి ఉంటుందన్నట్టు కింద వాళ్ళు చెప్తున్నారు. సో రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్తుందట. అమ్మాయి వాళ్ళతో మాట్లాడడము, చూడడము, చేయటం, అన్ని జరిగేవన్నీ చెప్పటం అంతా కూడా చేస్తుందని తెలుస్తుంది. సో కాల్షియం ఏదో తక్కువ ఉంది, దానికి కూడా ఫ్రెండ్ని అడిగి 500 తీసుకొని పాలు, మెడిసిన్ ఏదో తెప్పించుకుందని చెప్తుంది కింద ఆమె. సో ఈ కండిషన్స్ ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఏమీ చేయలేక అమ్మాయి ఇతనితోటే ఉంది. వచ్చాము, పెళ్ళయింది కదా, ఇక తప్పదన్నట్టు. బట్ మరి చిన్న గొడవనే పెద్ద గొడవ అయిందా, లేకపోతే ఏమైంది, ఆమె అలా గొంతు నులిమి అతను చంపేసి, దాని గురించి 27వ తారీఖు ఊరెళ్ళే దానికోసమే గొడవ అయింది. ఇంకా నేను ఇంటికి వెళ్తానంటే అతను ఒప్పుకోలేదని, ఆ విషయంలోనూ గొడవ అయిందని చెప్తున్నారు. పోలీసులు కూడా అదే చెప్పారు. సో ఆ గొడవలో గొంతు నులిమి ఆమెను చంపేసి, ఆ తర్వాత హెక్సా బ్లేడ్ తీసుకొని ఆమె చేతులు, కాళ్ళు, మెడ అన్నీ కూడా సపరేట్ చేసేసి పార్ట్స్ చేసేసి బాడీని వాటిని బ్యాగుల్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళి మూసీలో వేసేశాడు. ఆ మూసీ స్పాట్లో కూడా చాలాసేపు పోలీసులు వెతికారు. ఒకసారి మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము. బట్ దారుణమైన ఘోరమైన ఇన్సిడెంట్ ఏంటంటే, కడుపుతో ఉన్నటువంటి భార్యని క్రూరంగా కిరాతకంగా చంపేశాడు.
అసలు అతను చూస్తుంటే కూడా అలా అనిపించట్లేదు. ఎందుకు ఇతను ఇలాంటి ఏస్టీ డెసిషన్ తీసుకున్నాడు, చిన్న విషయాలకి ఎందుకు ఇంతలాగా మనుషులు అయిపోతున్నారు. నిన్న మొన్నే చూసాం మనం సోమవారం నాడు, ఈ వారంలో 2 దారుణమైన ఇన్సిడెంట్స్. సోమవారం నాడు కూకటపల్లిలో 10 ఏళ్ల బాలికని 14 ఏళ్ల పిల్లోడు చంపేశాడు. ఇప్పుడు మళ్ళీ భార్యని శనివారం నాడు, అదే వీక్ శనివారం నాడు మళ్ళీ భార్యని కిరాతకంగా హెక్సా బ్లేడ్తో ముక్కలు ముక్కలుగా కోసి చంపాడు మరో దుర్మార్గుడు. మరి నేను ఇందాక అన్నట్టు ఒకళ్ళు కాదు 2 ప్రాణాలు తీసుకున్నట్టు అతను, లోపల ఉన్న బేబీ ప్రాణాలు కూడా తీసేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే చూసాము లోపల కూడా, అంటే పోలీసులు యాక్చువల్లీ లాక్ చేసేశారు రూమ్ని, బట్ లోపలంతా కూడా బ్లడ్, చాలా ఎక్కువగా బ్లడ్ పడిపోయి ఉంది. అంటే చంపిన తర్వాత ఆమెని గొంతు నులిమి చంపిన తర్వాత కట్ చేసినప్పుడు బహుశా ఆ బ్లీడింగ్ అయినట్టుంది. ఆ బ్లడ్ అంతా కూడా లోపల స్టెయిన్స్ అట్లానే ఉన్నాయి. చాలా పెద్ద ఇట్లా ఇంత బ్లడ్ మడకలాగా కనిపిస్తూ ఉంది మనకు. మరి అంత జరుగుతుంటే మరి అమ్మాయి అరవలేదా లేకపోతే ఏం జరిగింది అనేది తెలియదు. బయటికి కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. బ్లడ్ అంటే 2-3 రోజులు అయింది, ఇవాళకి 3rd డే కదా, దాని అనుకుంటా స్మెల్ వస్తుంది. కింద అట్టలాగా కట్టేసి ఉంది బ్లడ్ అంతా. అసలు అంత దారుణంగా చంపుతుంటే అబ్బాయికి భయం వేయలేదా ఏంటి అర్థం కావట్లేదు. అసలు చుట్టుపక్కల కూడా ఇంతమంది ఉంటారు, ఎవరున్నా చూస్తారనే భయం కూడా లేకుండా కట్ చేసి పార్ట్స్ బ్యాగ్లు వేసుకొని తీసుకుపోతున్నాయి కూడా. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయినాయి. నేను ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ బ్యాగ్ తీసుకొని పోతున్నాడు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ కొంత దూరం వెళ్ళి మూసీలో పడేశాడు వాటన్నిటిని. పోలీసులు బహుశా లాక్ చేసింది ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు, తర్వాత క్లూస్ టీము ఇవన్నీ వచ్చి తీసుకోవడానికి అనుకుంటా అవన్నీ లాక్ చేసి పెట్టి ఉంచారు. ఏదైనా కూడా దారుణం. ఇక్కడ కింద అన్ని వస్తువులు ఉన్నాయి, వాళ్ళయ్యే వండుకున్న గిన్నెలు కూడా అక్కడే ఉన్నాయి. ఆమె చెప్పులు మొత్తం అక్కడ చూస్తే, అక్కడ వంట చేసుకునే పాత్రలు, స్టవ్, మిక్సీ అన్నీ ఉన్నాయి ఇక్కడనే. ఏదైనా కూడా నేను ఇందాక అన్నట్లు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇద్దరిని చంపాడు, లోపల ఉన్నటువంటి బిడ్డను కూడా చంపాడు. దారుణం, ఇదైతే అన్యాయం. ఈ భూమి మీదకి తీసుకురండి అని ఆ బిడ్డ అడగలేదు కదా, అడగక ముందే తీసుకుని రావడానికి ట్రై చేస్తూనే మధ్యలోనే చంపేశారు. ఆ రైట్ కూడా ఎవరు ఇచ్చారు? అసలు ఎవరిని చంపే రైట్ లేదు కదా. ఇంకా అసలు కనీసం ఈ ప్రపంచాన్ని చూడకముందే బిడ్డను కూడా చంపేశాడు. ఇది అత్యంత ఘోరం. అసలు భార్యని, కడుపుతో ఉన్న భార్యను చంపడం ఎంత క్రూరం, ఎంత కిరాతకం, ఎంత దారుణం, ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. తర్వాత అన్నది విలేజ్. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే అంటే ఫార్మరు ప్లస్ ఆటో డ్రైవర్ అంట. సో తనది లవ్ మ్యారేజ్ అయింది అని చెప్పింది. మ్యారేజ్ అయినాకనే ఇక్కడికి వచ్చినారు. ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయినారు. ఉన్నారు, మళ్ళీ ప్రెగ్నెంట్ కూడా మళ్ళీ వచ్చింది. అక్కడ ఉన్న రూమ్లో కొంచెం ఇష్యూ ఉండే అంట, ఓనర్తో వచ్చేసింది. ఇక్కడ మంచిగా ఉండే కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ 1.5 month కూడా కాదు, అప్పుడే ఇట్లా అయిపోయింది. మన రింగ్ రోడ్ దగ్గర హాస్పిటల్లో చూపించుకుంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్. రింగ్ రోడ్ దగ్గర ఉంది కదా గవర్నమెంట్ది, అక్కడ చూపించుకుంటుంది. ఇంకా 2 days అయితే తనకి 6 months. ఇప్పుడైతే శ్రీమంతం చేసుకునేది ఉండే, వాళ్ళ మమ్మీ ఇక నాకు ఫోన్ చేసేది కదా, మాట్లాడింది. అమ్మా నేను నాకైతే అక్కడ రాలేను, ఇక నీకు డబ్బులు వేస్తా, నువ్వు చీర, శారీ, ఇంకా గాజులు తెచ్చి నా కూతురికి అమ్మా ఏమనుకోకు. తను కూడా సొంత అక్కలాగా అనుకుంది నన్ను. అట్లా అనేసి దగ్గరున్నా కాబట్టి నేను చూసుకున్నా మేడం కొంచెం ఆమెకి. కానీ తినడానికి ఇబ్బంది ఉండే. ఆయన ర్యాపిడో నడిపించేవాడు, కొంచెం డ్రింక్కి అలవాటు అయింది మేడం. దానివల్ల మరి గొడవలు అవుతుండొచ్చు. మరి అసలు ఈ రీజన్ చచ్చిపోవడానికి కారణం ఏందో. మరి రోజు మంచిగా వచ్చేది, కిందికి మంచిగా కూర్చునేది, ఛాయ్ తాగేది, మాట్లాడే వాళ్ళం, బయట కూర్చునేది. మరి సడన్గా ఇట్లా ఎందుకు చంపేసిండు అంత క్రూడిగా, అది అర్థం కావట్లే. ఇక మహేంద్ర ఆయన నోడుతో ఆయననే చెప్పాలి. గొడవలు పడేవాళ్ళ అండి రోజు ఇద్దరు? అంత ఎక్కువ ఏం లేదు. అంత గొడవలు అయితే మాకు సౌండ్ వస్తుంది కదా మేడం, ఎందుకంటే మా పైన ఉన్న కూడా వస్తుంది. సో ఫస్ట్ గొడవడ వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ మధ్య గొడవ పడట్లే. నేనే చెప్పిన ప్రెగ్నెంట్ ఉన్నావు కదా, తగిన రాని చూడ తగులితే నీకే ఇబ్బంది అని సంజాయించిన ఆమెకి. మరి ఇట్లా దేని గురించి గొడవ అయిందో, ఎందుకు కొట్టిండో అది తెలియదు. తిట్టాడు లేకపోతే కొట్టాడు అట్లా ఏమైనా చెప్పేదా? మీతో మంచిగా ఉండేది కదా అక్క అక్క అని. అంటే అట్లా ఏంలో ఒకసారి కొట్టిండు అని చెప్పింది. చెవు దగ్గర పెయిన్ వస్తుంది, కమ్మ పోయింది అని చెప్పింది. ఇక్కడ చూసిన ఇక్కడ ఎర్రగా ఉండే చెవు దగ్గర, అదొకటి చెప్పింది నాకు. అంతే. ఇంకెక్కువ ఏంటంటే మ్యారేజ్ చేసుకుని వచ్చిన కాబట్టి చవన బతికైనా ఆయనతోనే అక్క అని చెప్పింది మేడం తను. ఇక కొట్టినా తిట్టినా సావని ఆయనతోనే. నేను ఏమన్నానంటే రక్షాబంధన్కి పంపిలే, తను మా ఇంట్లోనే కూర్చుంది. ఆయన ఇక్కడ ర్యాపిడోకి వెళ్ళిండు, మా ఇంట్లోనే కూర్చుంది తను. సొంత తమ్ముడు ఉన్నాడు, చెల్లె ఉంది, ఉన్నారు. కానీ అయినా ఇక్కడ నాగులు వాళ్ళ పిన్ని ఉంటుంది, వాళ్ళ పిన్ని దగ్గర తీసుకెళ్ళి రాఖీ కట్టించుకొని తీసుకొని వచ్చిండు. మళ్ళీ 2 days అయినా మళ్ళీ నా కొడుకుకి రాఖీ కట్టింది మా ఇంట్లోనే. నా కొడుకుకి రాఖీ కట్టింది మా ఇంట్లో కూర్చొని. అయితే నేను ఎందుకనంటే ప్రెగ్నెంట్ కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, రక్షాబంధన్కి అక్కడే ఉండు, 2 days ఉండిరా, నీకు నువ్వు ప్రెగ్నెంట్కి రైట్స్ ఉన్నాయి, నీకు ఎవరు ఏమనరు.
మహేందర్ ఉండి వెళ్ళిపోతే మొత్తానికి అక్కడికి వెళ్ళిపో అన్నాడంట మేడం తనకి. నేనన్నా ఇప్పుడు డెలివరీ టైం కాబట్టి 7 monthsలో అవ్వచ్చు, 8 monthsలో కావచ్చు. అలాంటి టైంలో అమ్మ చాలా అవసరం, మీ అమ్మని ఇక్కడ పిలిపించుకో. కానీ భయపడింది మరి, ఇక్కడ రాలే వాళ్ళ మమ్మీ అయితే. ఇక మేనత్త ఎవరో ఉన్నారు, ఆమె వస్తా అన్నదక్క, నాకు అంటే 9 months అట్లా పడితే కదా మేడం, అప్పుడు వస్తా అన్నది అని చెప్పింది. ఇంకా ఇంతకుముందు ఏమైనా జాబ్ చేసిందండి ఆమె? టెలికాలింగ్ చేసింది మేడం. కొన్ని రోజులు అయితే నాచారంలో మన టాబ్లెట్స్ కంపెనీలో చేసింది. మళ్ళీ స్మెల్ పడట్లేదు అక్క అని చెప్పింది. అక్కడ ఏమంటారు మానేసింది. అగైన్ మళ్ళీ ఎయిర్టెల్ టెలికాలింగ్ చేసింది మేడం. మరి అక్కడ ఎందుకు మానేసిందో చెప్పలేదు నాకు ఇంకా, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు కదా. మామూలుగా అయితే నాకు చాట్ చేస్తుండే, ఇక అక్కడ ఎందుకు మానేసిందో నాకు చెప్పలేదు. ఇంకా మానేసింది. ఇంకా మహేందర్ రెడ్డి మాట్లాడేవాడండి మీతో? ఎట్లా అంటే మేడం, ఆయన వాటర్ వచ్చినప్పుడు కిందికి వస్తుండే, నేను నింపి పెడితే పైకి తీసుకెళ్తుండే. వాటర్ మొత్తం పూరా కదా. తను ఎక్కువ ఎక్కడం దిగడం చేయొద్దనే చిల్లుకాలు వెళ్ళిపోయింది, ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి ఎక్కువ దిగకపోతుండే. ఇక తమ్ముడు వెళ్ళిపోగానే కిందికి వచ్చేది, ఇక మా ఇంట్లో కూర్చునేది కాసేపు. ఇంకా అది ఇది మాట్లాడుకుంటా, ఫోన్లో చూసుకుంటా అట్లా. లేదు మేడం, లేదు. తను కన్సీవ్ అయింది అయినాక అక్కడనే వాళ్ళ అమ్మ వాళ్ళతో షేర్ చేసిందంట. నూడిల్స్ తిన్నది, మంచూరియా తిన్నది. ఇక సెకండ్ టైం కన్విన్స్ అయింది కదా అయినాక అక్కడ వాళ్ళ అబార్షన్ అయిపోయిందని చెప్పింది. ఇది సెకండ్ టైం అయిపోయింది, అబార్షన్ అయిపోయింది అక్క అని చెప్పింది మేడం నాకు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? నేను నియర్లీ 13 years అవుతుంది మేడం ఈ ఇంట్లో ఉండబట్టి. ఏంటి సర్దేసుకుంటున్నారు? ఖాళీ చేస్తున్నా, ఇంకా వెళ్ళిపోతున్నా అమ్మోళ్ళ ఇంటి సైడ్. అక్కడ రూమ్ తీసుకున్నా, వేరే దగ్గర ఇల్లు తీసుకున్నా, వేరే దగ్గర షిఫ్ట్ అవుతున్నా. వెళ్ళకపోతుండే కానీ ఇంకెందుకన్నా మనసు ఒప్పుకోట్లే ఇక్కడ ఉండడానికి. తను ఇక్కడనే ఈ ఇంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ సోఫాలో కూర్చుంటుండే మేడం. ఇక్కడనే కూర్చునేది, ఈ సోఫా మీదనే కూర్చునేది. ఇప్పటికే నా కళ్ళలో అదే తిరుగుతుంది, పింక్ నైట్ వేసుకొని ఇక్కడనే కూర్చునేది మేడం. ఏమన్నా తినడానికి ఇచ్చిన ఆమెకి కొంచెం తిండి కోసం కూడా చాలా ఇబ్బంది పడింది మేడం తను. ఇంకా మా బావాళ్ళ తమ్ముడు ఇక్కడ హోటల్లో చేస్తాడు కాబట్టి టిఫిన్ తీసుకొస్తే ఆమెకి ఇస్తుండే. కడుపు అబ్బా లాస్ట్ టైం తిన్నదంటే 4 ఇడ్లీలు 2 వడలు మేడం మా ఇంట్లో. అదే ఇంకా లాస్ట్. మళ్ళీ కిందికి రాలేదు తను. రాకపోతే నా ఫోన్లో మెసేజ్ పెట్టినా. యాక్చువల్లీ నేను బయట కూర్చున్నప్పుడు మహేందర్ని అడిగిన, ఏమైంది మహేందర్, జ్యోతి కిందికి ఎందుకు రాలేదు అంటే, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అన్నాడు. ఇక నాకు ఎందుకో మనసు ఆరాటపడింది. ఆమెకి ఇక్కడ ఫ్రెండ్ ఇవ్వలేరు, ఒక్క ఫ్రెండ్ ఉంది, అది వరంగల్ సైడ్ ఉంటుంది, శ్వేత తను. మరి ఇక్కడ ఇవ్వలేరు, ఎవరింటికి వెళ్తే తను. నాకు కూడా ఒక మాట ఎందుకు చెప్పలేదని 10:14 నేను పడుకునే ముందు నా కొడుకుతో కూడా చెప్పిన, ఎందుకు రా జ్యోతగా కిందికి రాలేదనేసి. ఇక మెసేజ్ పెట్టి నేను ఫోన్ సైలెంట్ పెట్టి పడుకున్నా మేడం. ఇంకా ఇక నెక్స్ట్ 2:30కి పోలీసు వాళ్ళు వచ్చారు. అయినా వాళ్ళ బావకు చెప్పిండంట, ఇట్లా జ్యోతి ఊరేసుకొని చచ్చిపోయింది అనేసి. ఆ రోజు మార్నింగ్ ఏ టైం జరిగింది అసలు? అంటే శనివారం నాడు అంటే మాకు నైట్ తెలిసింది మేడం. ఆయన ఎప్పుడు చంపిండు అనేది తెలుస్తలే. బ్యాగుల్లో ఆ ముక్కలు కూడా పెట్టుకుని తీసుకెళ్ళి అప్పుడు మేము బయట కూర్చున్నప్పుడు మాట్లాడినా కదా, లోపలికి వచ్చేసిండు. మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను చూడలే. నేను అన్నం వండరని లోపలికి వచ్చేసిన. ఆ మాట మాట్లాడినా కదా, అన్నం వండరని లోపలికి వచ్చేసిన. అప్పుడు పోయాడా బయటికి? మీరు లోపలికి వచ్చి చూసే వెళ్ళాడేమో ఆ టైంలో. మేబీ ఉండొచ్చు మేడం, మేబీ ఉండొచ్చు. 2-3 బ్యాగులు తీసుకుని వెళ్ళాడంట కదా. ఒక్కసారి అయితే చూసినారు వాళ్ళు, సీసీ కెమెరాలో కనిపిస్తుంది మనకు ఒకసారి వెళ్ళడము. నేను ఎందుకు ఆయనతో పలకరేం జరిగిందంటే, మా ఓనర్స్ 4 brothers. సో వాళ్ళ ఆటో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టకమ్మా మహేంద్ర, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, రోజు ఎక్కడ పెట్టుకుంటే అక్కడే పెట్టుకో అని చెప్పిన. లేదక్కడ నేను అక్కడనే పెట్టుకుంటున్నా, తీసేస్తా. ఎందుకంటే ర్యాపిడో కాబట్టి ఎప్పుడు బుకింగ్ పడితే అప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా మేడం. అలా ఇక్కడ పెట్టుకున్నాక అన్నాడు. మళ్ళీ ఏమనిపించిందో, అక్కడ బాలు వాళ్ళ ఇంటి సైడ్ అక్కడ అరుగు మీద పెట్టుకున్నాడు బైక్. మరి ఇట్లా వెళ్ళి అక్కడ నుంచి అట్లా వెళ్ళిపోయింది మేడం. ఇంకా మనకు సీసీ కెమెరాలో కనిపిస్తుంది. సాయంత్రం మా దగ్గర ఉండే, నెక్స్ట్ డే ఇంకా కిందికి రాలే మేడం. అస్సలు కిందికి దిగలేదు. కిందికి దిగకపోతే నేను ఈవినింగ్ అడిగాను మేడం, ఏమైంది స్వాతి అసలు కిందికి రాలేదని. శుక్రవారం రాత్రి అడిగారా మీరు? శుక్రవారం మేము బతికే ఉండే మేడం అసలుకి. అంటే కింద ఉండే పసుబట్టి కూడా వెళ్ళిన ఆమె ఉండే మేబీ శనివారమే అయిండొచ్చు. ఎందుకంటే శుక్రవారం తను ఉంది. శనివారమే అంటున్నారు. శనివారం. ఎందుకంటే శుక్రవారం మా చెల్లి అమ్మవారికి ఒడి బియ్యం పోస్తుంది అంటే నేను ఫ్లవర్స్ అన్ని తీసుకొని వచ్చి ఆమెతో మాట్లాడినా, కూర్చున్నా. ఉంది సాయంత్రం. మళ్ళీ నెక్స్ట్ నుంచి కనిపించలేదు నాకు. ఇంకా శుక్రవారం మాట్లాడింది ఉంది. శుక్రవారం బతికే ఉంది తను. మేమది శనివారమే చేసి ఉండొచ్చు మేడం. ఇక్కడ ఉన్న ఎప్పుడు ఈ నెల రోజులు అలా ఎవ్వరు రాలేదమ్మా? వాళ్ళ అమ్మ కానీ ఎవ్వరు రాలే మేడం, ఎవ్వరు రారు అసలుకి. వాళ్ళు ఊర్లో కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, మీరున్నా మంచిగా ఉండండి, గొడవ పడకుండా కలిసి ఉండని వాళ్ళు సంజాయించారు అంతే. ఇంకా వాళ్ళైతే ఎవరు ఇక్కడ రాకపోయేది. ఇక నేనే అన్నా, నువ్వు వెళ్ళు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మొత్తానికి వెళ్ళిపో అంటుండక్క. అట్లా నేను వెళ్ళను అని అన్నది. కానీ నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు కాబట్టి ఏ టైంలో ఎట్లా చెప్పలేం జ్యోతి, నువ్వు వెళ్ళని చెప్పిన ఆమెకి. కానీ తను వెళ్ళలే మేడం. ఏదన్నా చెప్తే వినేవాడానా మహేంద్ర కూడా మీ మాట?
విన్నాడు మేడం. మామూలుగా అయితే ఎక్కువ పని ఎప్పుడు అవసరం ఏం పడలేదు. అదే మొన్న బైక్ గురించి చెప్తేనే విన్నాడు. ఇక అక్కడ పెట్టుకున్నాడు. సరే అక్క అక్కడ పెట్టుకుంటా అన్నాడు. అక్కడ పెట్టుకోక మహేందర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే సరే అక్క అన్నాడు. వాళ్ళ అంటే నేను ఎప్పుడు గొడవలో మధ్యలో ఇంటర్ఫియర్ కాలేదు మేడం. కాకపోతే సంజాయించిండొచ్చు. బట్ ఇక్కడైతే ఇంత కొట్టుకోవడం అలాంటి ఏం జరగలే. మరి ఒకరోజు కొట్టినాకైతే చెప్పింది ఇక్కడ కొట్టిండు, చెవు దగ్గర నొప్పి లేస్తుంది అంతే. తర్వాత మళ్ళీ ఇంకెక్కువ జరగలేదు. బట్ మధ్య ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియలే మేడం. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే బాధాకరం, ఆమె ప్రెగ్నెంట్. ఆయనకి ఎందుకు మనసుకి ఒకసారి అనిపించలేదు. ఇంకా 4 months అయితే వాళ్ళ ఒక ఆడమెకి పాపుడితే ఎంత హ్యాపీనెస్ మేడం. ఏ ఆడపిల్లకైనా అమ్మతనం అంటే గొప్ప, దాని మించి ఇంకొకటి ఉండదు మేడం. అంతే. ఇక్కడికి వెళ్ళినా ఆస్తి అంతస్తులు అడగరు, నీకు ఎంతమంది పిల్లలని అడుగుతారు. సో చాలా హ్యాపీగా ఉండే మేడం తను. ప్రెగ్నెంట్ ఎందుకు హ్యాపీ ఉండే. నేను సంజాయించిన ఏం కాదు జ్యోతి, నార్మల్ డెలివరీ అవుతుంది. కాకపోతే కాల్షియం తక్కువ ఉండే. ఇక ఆమె ఫ్రెండ్ శ్వేత 500 వేస్తే మిల్క్ ప్యాకెట్ ఇవ్వన కొడుకు తెస్తేనే పైకి కింద దిగద్దు అంటే పంపిస్తుండే, పైకి తీసుకెళ్ళి ఇస్తుండే. చిన్న చిన్న పనులు వింటుండే, కింద దిగద్దు కాబట్టి. యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ స్వాతి, ఆఫ్టర్ మ్యారేజ్ జ్యోతి మేడం. జ్యోతి అని మార్చుకోమన్నాడంట తను. ఇక జ్యోతి అనే పిలుస్తుండే. స్వాతి అని పిలువకక్క అని చెప్పింది. ఇక డిగ్రీ కూడా చేస్తా అని ఫీజు కూడా పే చేసి తను ఓపెన్ డిగ్రీ చేస్తాను. తను స్టడీ చాలా ఇంట్రెస్ట్ ఉండే మేడం. తనకి చాలా హుషారు ఉంది. మా రోజు స్కూల్ పోకపోతే పోవద్దురా, స్టడీ వల్ల నీకు తెలియదురా, డుమ్మాలు కొట్టద్దని సంజాయించేది నా కొడుకుకి. ఎంత ఉంటుందండి ఏజ్? 21 22? 20. నా కోడలు ఏజే సేమ్ ఏజ్. తను మా కోడలు 21. 2004లోనే పుట్టిందంట తను కూడా. 21 years. మంచిగా బ్యూటిషియన్ నేర్చుకుంది. సర్టిఫికెట్ కూడా వచ్చింది మేడం తనకి. మెహందీ మన ఫ్రెండ్ వాళ్ళది అక్కది మ్యారేజ్ ఉంటే పాప మెహందీ వేసింది తనే. ఎట్లా అంటే కొంచెం ప్రెగ్నెంట్ ఉండి డబ్బులకి ఇబ్బంది అయ్యి 100-200 వస్తే అంత ఆసర అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రెగ్నెంట్ 11 వరకు 2 చేతులకు నిండుగా మెహందీ వేసింది తను. కానీ అన్ని నమ్మి ఆయనతో ఉన్నందుకు ఆయనకి లాస్ట్కి ఇట్లా గొంతు కోసడం అది తప్పు, మంచిగా జరగలే మేడం. నమ్మింది, లవ్ మ్యారేజ్ చేసుకుంది, నన్ను చూసుకుంటాడేమో, చాలా బతికి ఆయనతో ఉండాలని అనుకుంది. కానీ ఆయనకి ఆ థాట్ ఎందుకు వచ్చిందో ఇంత క్రూడిగా చంపడానికి. ఆ మైండ్లో ఎట్లా వచ్చిందేమో ఆ ఆలోచన, అదే తెలియలే. రెంట్కుంటుందని తెలుసు, వచ్చేదా మీతో మాట్లాడేదా తను? కానీ ఎక్కువ క్లోజ్ ఉండపోయేది. కానీ మామూలుగా బయటకు వస్తే తిన్నారా అంటే అది ఇది అంటే తిన్నది అంతే. అంటే తిన్నాం రా అది అంటే మీరు తిన్నారా అంటే తిన్నాం అంటే అది అని అనేది. వంట అయింది అది అని మాట్లాడేది. కానీ ఎక్కువ అయితే పరిచయం అయితే లేదు అమ్మతోటి. ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇట్లా నాకు సీమంతం చేసుకోబుద్ధి అవుతుంది అంటే అది అని అన్నది. అంటే చేసుకోపోయినవరా, ఒక 5 మందిని పిలిపించారనే చేసుకోపోయినవరా అంటే నాకు చేసుకుందాం అనుకుంటున్నా అంటే, కానీ మా ఆయన ఒప్పుకుంటలేడని ఆ మాట చెప్పింది నాతోటి. అది మొన్న రీసెంట్గానే బుధవారం రోజు అన్నది నాతోటి. ఇక్కడ మధ్యాహ్నం ఇద్దరం అరుగు మీద కూర్చున్నాము, చెప్పింది అంత. కానీ ఇట్లా చేస్తాడని అనుకోలేదు. కానీ మేము మా ఇంట్లో ఉండి మాకు ఇంత శబ్దం రాకుండా ఇట్లా చేస్తాడని రాలేదు. కొంచెం కూడా సౌండ్ రాలేదు. మేము ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం కానీ ఇంత సౌండ్ రాకుండా ఎట్లా చేసిండో డౌట్ కూడా రాలేదు. మాకే మేమే అది అయోమయంలో ఉన్నాం. కానీ ఎక్కువ కింది కూడా దిగపోయేది. ఆమంతలో ఆమె ఉండేది, పైన వాకింగ్ చేసుకునేది. ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా, కొద్ది వీక్ ఉందని మెట్లు ఎక్కి దిగొద్దని అన్నారంట అని కిందికి ఎక్కువ రాకపోయేది. కానీ ఇట్లా అని చెప్పింది ఆమె. 5 నెలలు అంటే నాకు ప్రెగ్నెంట్, ఇట్లా సీమంతం చేసుకోబుద్ధి అవుతుంది అంటే అని నేను చెప్పింది. అంటే ఒక 5 మందిని పిలిపించి చేయించుకోరా అని నేను అన్నా అని అంటే అదే మాట్లాడింది. ఎప్పుడు నాకు ఇల్లు కూడా చూపించింది. అలా చెల్లెని, అలా తమ్మిని, అలా బెడ్రూమ్లో ఇల్లు చూపించింది. సెల్ఫీ దిగిన ఫోటో అలా చెల్లె ఆమె వాళ్ళ ఇంటికాడది, అలా చెల్లెది, అలా తమ్మింది, ఆమెది ఫోటో చూపించింది. చూడండి మా తమ్ముడు మా చెల్లె మా ఇల్లు ఇట్లుంటుంది అంటే అనేది చూపించింది. అంటే ఎప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నట్టుగా అట్లా ఏమి ఎప్పుడు చెప్పలేదు. అంటే అంత ముందుకు గొడవ అయ్యేది చేసేది. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మొన్న నెల అవుతుంది వచ్చి, కానీ ఏమి శబ్దం ఇట్లా లొల్లి గొడవ పెట్టుకున్నట్టు ఏం తెలియలే. కానీ ఇక్కడ ప్లాన్ ప్రకారమే వచ్చి ఇట్లా చేసిందని మేము అనుకుంటున్నాం. ఇక్కడైతే ఎవ్వరు పట్టించుకోరు అని. ఇక్కడ రెంట్కున్న వాళ్ళు కూడా పైన మోటార్ వేసిన కూడా పైకి వెళ్ళారు. ఇక అట్లా అని ఎవరి ఇంట్లో అలా ఉంటారు అని చూసింది ఆయన. మీతో మాట్లాడేవాడేనా అప్పుడన్నా? మాకు ఆయన పేరు కూడా తెలియదు. మొన్న ఈమె మాట్లాడింది ఉర్మిళ అన్నటమే. ఆమె మాట్లాడితే ఆమె పేరు కూడా ఇంతవరకు తెలియదు. సంవత్సరం అవుతుంది ఇంట్లో ఉండబట్టి ఆయన పేరు కూడా తెలియదు. మొన్న తెలిసింది మహేందర్ అని పేరు. మహేందర్ రెడ్డి భార్యను హత్య చేసి అత్యంత కిరాతకంగా ముక్కలుగా నరికి వాటిని బ్యాగ్స్లో వేసుకొని, ప్యాకెట్స్లో, కవర్లో వేసుకొని తీసుకొచ్చి పడేసినటువంటి ప్లేసు మూసి
నది ఇదే. అతని ఇంటి దగ్గర నుంచి దాదాపు 14 కిలోమీటర్లు ఉంది. అంటే ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా దూరంగా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అనమాట. ఇది చూడండి, వాటరు ఫ్రీ ఫ్లో, అంటే చాలా స్పీడ్ గా ఫ్లో అవుతా ఉంది వాటర్. ఎందుకంటే వారం 10 రోజుల కిందట అంతా కూడా మనకు తెలుసు విపరీతమైన వర్షాలు పడున్నాయి. మొత్తం మూసి అంతా కూడా ఫుల్ అయిపోయి చాలా చోట్ల బ్రిడ్జెస్ దగ్గరకి కింది లెవెల్ వరకు వచ్చేసినటువంటి సిచ్యుయేషను. సో అందుకే ఇక్కడ కూడా ఫుల్ ఇప్పటికీ ఇంకా ఫ్లో ఉంది. బహుశా ఇంకా 2 రోజుల క్రితం ఇంకా ఉండాలి. నైట్లో పడేశాడని చెప్తున్నారు. సో ఆ రోజు నైట్ పడేసి మళ్ళీ విచిత్రం ఏంటంటే బ్లడ్ స్టెయిన్స్ అక్కడనే ఉన్నాయి. చాలా పెద్ద మరక ఉంది, ఇందాక మనం విజువల్స్లో చూసాము. అది కూడా ఆ బ్లడ్ మనకు అక్కడే పెట్టుకొని ఏమీ తెలియనట్టు నా భార్య కనిపించట్లేదని చెల్లెలకు ఫోన్ చేయటం, ఆ తర్వాత ఆమెమో భర్తకు చెప్పటం, మళ్ళీ ఆ భావం తీసుకొని భార్య కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం. అసలు ఎంత చూడండి, ప్రేమించాడు, అన్నేళ్లు ప్రేమించాడు, అన్నాళ్ళు భార్యతోటి కాపురం చేశాడు, ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు కలిసి, కష్టాలు సుఖాలు అన్నీ పంచుకుని ఉంటారు ఆ కొన్నాళ్ళైనా. అలాంటి మనిషిని, అంతగా తనతో పాటు ఉన్నటువంటి కట్టుకున్న భార్యని ఇంత పాశవికంగా, అత్యంత క్రూరంగా, హీనంగా, ఘోరంగా ఎలా కట్ చేయాలనిపించింది. చిన్న రంపం లాంటిది, అంటే ఎక్సా బ్లేడు చిన్న రంపం లాంటి దాంతో అని చెప్తున్నారు. ఆ రంపాన్ని కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట. సో అలాంటి పరిస్థితుల్లో అంత ఇదిగా ఉండేటువంటి భార్యని, ఎంత కోపం ఉన్నా ఎంత కసి ఉన్నా వదిలేస్తే అయిపోయేది కదా. ఆమె బ్రతికేది, ఆమె బతికేది, లోపల బేబీ పుట్టేది, ఏదో జరిగేది. తర్వాత ఎందుకు చంపాలి? ఇంత ఘోరంగా చంపి మళ్ళీ ఏ మాత్రం అనుమానం రాకుండా ఆ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఇందులో పడేశాడంట. ఇప్పుడు ఆ పార్ట్స్ కోసం పోలీసులు అందరూ వెతికారు. మొన్న నిన్న అంతా కూడా పోలీసులు గాలించారు, కానీ ఎక్కడా ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. ఒక్క చిన్న పార్ట్ కూడా దొరకలేదు. ఈ వాటర్ స్పీడ్ ఫ్లోకి ఆ పార్ట్స్ ఎటుపోయినాయో ఏంటో మరి. ఇక్కడ దొరికినా కూడా నాకు తెలిసి తలకి సంబంధించి, ఎందుకంటే హెడ్ కూడా కట్ చేశాడు కాబట్టి ఏమన్నా ఆ స్కల్ అట్లాంటివి ఏమన్నా దొరుకుతాయేమో మరి. లేకపోతే లోపల కూడా రకరకాలైనటువంటి, అంటే ఫిషెస్ అట్లా ఉంటాయి కదా అన్నీ, అవి ఏమన్నా తినొచ్చు. లేదంటే సైడ్కి వచ్చినప్పుడు కుక్కలు ఉంటాయి, ఇట్లా రకరకాలైనటువంటి ప్రాణులు ఉంటాయి కాబట్టి తెలీదు, దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదు. FSL రిపోర్ట్స్, అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్స్, తర్వాత అతని కన్ఫెషనల్ స్టేట్మెంటు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో, అంటే అతను చంపినటువంటి రంపం కావచ్చు, లేదా కింద ఉన్నటువంటి బ్లడ్ స్టెయిన్స్ కావచ్చు, ఇలా అక్కడి నుంచి తీసుకున్నటువంటివి, తర్వాత వేలి ముద్రలు, ఇలా టెక్నికల్ ఎవిడెన్స్ మీద పోలీసులు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతానికి ఆ బాడీ దొరకనంత వరకు. అతనైతే అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. మనిషి తిరిగి రాదు, అలాగే లోపల ఉన్నటువంటి బేబీ కూడా. ఇక ఎంత ఘోరము, ఎందుకు ఇలా తయారవుతున్నారో మనుషులు, ఏం చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలాంటి దారుణాతి దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇంత అత్యంత కిరాతకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కానటువంటి సిచ్యుయేషన్ కొన్ని కేసెస్లో రెగ్యులర్గా చూస్తున్నాం మేము. ఏది ఏమైనా చేసిన ఈ హత్యకి, కిరాతకంగా చేసినటువంటి ఈ పనికి, క్రూరంగా 2 ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఈ పనికైతే అతనికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. చట్టం ఏ విధమైనటువంటి శిక్ష విధిస్తుంది అనేది కొంచెం టైం పడుతుందేమో కానీ వేచి చూద్దాం. ఖచ్చితంగా అతనికైతే అతను చేసినటువంటి దుర్మార్గానికి చట్ట ప్రకారం శిక్ష అయితే అనుభవించి తీరాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.